మీరు ఏమనుకుంటుంది పెద్దన్న చిన్న డౌట్ వచ్చింది. మేము అనుకుంటున్నాం, నేను రామనుకుంటున్నా, లక్ష్మణ్ అనుకుంటున్నా. ఇప్పుడు మీరు చెప్పండి. అది కాదు, ఇప్పుడు ధ్యానం చెప్పాం కదా, ఇప్పుడు ఎవరు తప్పు కాదు. ఇప్పుడు ఇప్పుడు నేను అమ్మ చెప్పింది రామ ఉంది, ఆయన లక్ష్మణ్ ఉన్నాడు. లక్ష్మణ్ ఉన్నప్పుడు ఏమన్నా అది కరెక్ట్ కాదు కదా. మీరు మీరు చెప్పింది అన్ని కరెక్టే. డౌట్ ఉంటుంది కదా, ఇద్దరు సేమ్ ఉంటారు. నాకు అనిపించింది మీరు రాము అని నాకు అనిపించింది. నేను అనిపించింది కరెక్ట్. అది ఇప్పుడు కూడా అంటామా, నీకు అనిపించింది కరెక్టే. నీకు అనిపించింది లక్ష్మణ్ నేను అనుకుంటున్నాను కదా, అదే కరెక్ట్. అదే కదా విషయం. ఏది కరెక్ట్ కాదు అన్నా లేదు కదా. అసలు రెండు కాదు నేను. ఈ రెండు కాదు. అలా ఇప్పుడు ఏది కరెక్ట్? ఇది కరెక్ట్, అది కరెక్ట్ కాదు. రెండు కాదు. బాగా నిద్ర పోయినప్పుడు నా పేరు ఉందా, నా ఊరు ఉందా, లేదు కదా. మెలకువలు వచ్చింది. ఏది కరెక్ట్? అది కరెక్టా, ఇది కరెక్టా? అప్పుడు అది కరెక్ట్, ఇప్పుడు ఇది కరెక్ట్. కాబట్టి రెండు కరెక్టే. నేను గమనిస్తాను, మీరిద్దరు మాట్లాడుతుంటే రాము గారు తక్కువ మాట్లాడతారు, లక్ష్మణ్ గారు ఎక్కువ మాట్లాడతారు. నేను గమనిస్తాను. అది కరెక్ట్. ప్రతి వాళ్ళకి ఏంటంటే మన మనసుకున్న లక్ష్యం ఏంటమ్మా, మనసుకు అంటే లక్ష్యం అంతా ఒకటి ఏంటంటే నేను చెప్పింది కరెక్ట్ అయి ఉండాలని కోరుకుంటున్నాను. అదే అహంకారం స్థితి. మనం ఇప్పుడు ఆ స్థితిలో లేదు కదా. ఇప్పుడు జనరల్గా మాడుతున్నాం, జనరల్గా మాడుకుంటున్నాం. అంటే ఇద్దరు చెప్పిన కరెక్టే, అసలు ఇద్దరు కరెక్ట్ కాదు. ఏమో దొరికిందా? వచ్చారా? ఇప్పుడు వచ్చాడా? ఇంతసేపు ఏం చేద్దామంట?